ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అధ్యయనానికి అందరికీ స్వాగతం. మనం 14వ మంత్రం చూస్తూ ఉన్నాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని చెప్పి. అయితే ఇందులో మనం ఇప్పటివరకు భూతాత్మ అనేటువంటి నామం వరకు చూసాం. ఈరోజు 9వ నామం భూత భావన అనేది చూద్దాం. కాబట్టి ఇంతకుముందు మనం భూతాత్మ అని చెప్పి చెప్పుకున్నాం. అంటే ఉనికిలో ఉన్న సమస్తానికి జీవమైన వాడు అనేది భూతాత్మ. ఉనికిలో ఉన్న సమస్తానికి జీవమైన వాడు. ఇక ఇప్పుడు భూత భావన. భూత భావన అంటే సమస్త జీవులను పోషించేవాడు లేదా వారిని ఉనికిలోకి తెచ్చేవాడు అని అర్థం. వాటిని ఉనికిలోకి తెచ్చేవాడు లేదా పోషించేవాడు అని అర్థం. అంటే భూత అంటే మనం చెప్పుకున్న ఉనికిలో ఉన్న సమస్తాన్ని భూత అని చెప్పొచ్చు. భూత భావన అంటే జీవులను ఉనికిలోకి తీసుకువచ్చేవాడు లేదా వారిని పోషించేవాడు. అంటే ఈ నామాలన్నిటికీ మనం చూస్తే చాలా సూక్ష్మమైనటువంటి వ్యత్యాసం కనిపిస్తుంది మనకి. అన్నీ ఒకలాగా కనిపించవచ్చు మనం, కానీ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఇంతకుముందు భూతాత్మ అంటే ఉనికిలో ఉన్న ప్రతిదానికి జీవమైన వాడు అని, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, ఉనికిలోకి తీసుకువచ్చేవాడు, వారిని పోషించేవాడు. వివరాలు చర్చిస్తే మనకు అర్థమవుతుంది ఆ సూక్ష్మమైనటువంటి భేదం ఏమిటనేది. ఆ తర్వాత విష్ణు సహస్రనామంలో మనకి ముందుకెళ్ళిన తర్వాత పుష్ట అనేటువంటి నామం కూడా వస్తుంది అన్నమాట. పుష్ట అంటే పోషించేవాడు అని అర్థం. అలాగే తానే పరిపుష్టిగా అంటే నిండుగా ఉండేవాడు అని కూడా అర్థం. భగవంతుడు ఎప్పుడు కూడా పుష్టిగా నిండుగా ఉంటాడు. కాబట్టి ఎన్నో విభిన్న మార్గాల్లో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ప్రాక్టికల్గా చూస్తే, ఆచరణాత్మకంగా చూస్తే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న జీవులందరూ బతికున్నట్టుగా కనిపించిన, రకరకాల పనులు చేస్తున్నప్పటికీ కూడా బాహ్యంగా అంటే బయటికి జీవంతో ఉన్నట్టు కనిపించిన కృష్ణ చైతన్యం అనేది లోపిస్తే వాళ్ళు కేవలం దెయ్యాలు లాంటి వాళ్ళే అన్నమాట. భూతాల వంటి వారే అని చెప్పన్నారు. నిజంగా భూతాలకే చెప్పాలంటే. అంటే వాళ్ళు బతికే ఉన్నారు, కానీ వారి జీవితంలో అభావం ఉందన్నమాట. అభావం అంటే ఏమిటి? వారి జీవితానికి ఎటువంటి నిజమైన అర్థం లేదు జీవితానికి.
లేదా వారి భావం అంటే ఏమిటంటే వారు ఏదైతే ఇది జీవితం అని అర్థం చేసుకున్నారో అది సరైనటువంటిది కాదు. అంటే జీవితం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన సరైనది కాదు. సాధారణంగా ఎవరైనా సరే మీ జీవిత లక్ష్యం ఏమిటని అడిగామనుకోండి, చిన్నప్పుడైతే వాళ్ళు ఏదో చెప్తారు, పైలట్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, అది అవుతాను, ఇది అవుతాను. కొన్ని మధ్య వయసులోకి వచ్చేసిన తర్వాత ఒక వ్యక్తిని అడిగామనుకోండి, అంటే వాడు ఏదో చెప్తాడు నేను పైలట్ అవుతాను, ఇంజనీర్ అవుతానని, కానీ వాస్తవంగా వాడు అయ్యేదేదో ఏంటుంది. మొత్తానికి వాడు ఏదో విధంగా జీవితంలో స్థిరపడతాడు. స్థిరపడ్డాక మళ్ళీ వాడిని నీ జీవిత లక్ష్యం ఏమిటని అడిగితే, చూడండి, ఏ 10 ఏళ్ల వయసులో అడిగారు అనుకోండి, 25 ఏళ్ల వయసులో ఏమవుదాం అనుకుంటున్నాడో చెప్తాడు. ఏదైతే అవుదాం అనుకుంటున్నాడో అది అవ్వడం సాధారణంగా. ఒకవేళ అయ్యాడే అనుకోండి, అది అయిపోయిన తర్వాత మళ్ళీ అడిగాం ప్రశ్న, నీ జీవిత లక్ష్యం ఏమిటి అని. ఏముంది చెప్పడానికి? ఏముంది, ఇంకా ఎంజాయ్ చేయడమే, అంతే కదా. సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, లేకపోతే వివాహం చేసుకోవడం, ఇట్లా ఏదో ఎంజాయ్ చేయడం అని చెప్పి అంటాడు. కానీ వాళ్ళకి నిజంగా జీవిత లక్ష్యం ఏమిటో తెలియదు. అందుకని వాళ్ళకి ఆ భావం లేదనమాట. అంటే భావం అంటే ఎన్నో అర్థాలు చెప్పుకున్నాం. భావం అంటే అర్థం అనే ఒక అర్థం ఉంది, విలువ అనే ఒక అర్థం ఉంది, లేదా వాళ్ళకి ఆ అనుభవం అనేటువంటి అర్థం ఉంది. ఇవేవి కూడా లేవు. కాబట్టి అన్ని కోణాలలో, అంటే ఏ కోణంలో చూసినా వారిలో అభావం అనేది ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళు అసలైనటువంటి దాన్ని వదిలేశారు. ఏమిటి అసలైంది ఏమిటి అంటే, ఏమిటి అసలైంది? కృష్ణ చైతన్యం. అందుకే మనం చూస్తే శాస్త్రాల్లో పశువధ అనేది ఉంది, కానీ మనిషిని వధించడం అనేది లేదుగా. అంటే ఒక విధంగా క్రైస్తవ మతంలో వాళ్ళు ఏమంటారంటే, మనిషికి తప్ప వేరే జీవజాతులకు ఆత్మ లేదని అంటారు కదా. ఫేస్ వాల్యూలో చూస్తే ఒక రకంగా అర్థమవుతుంది మనకి, కానీ మరొక విధంగా ఆలోచిస్తే ఆ మాట బహుశా ఎందుకు చెప్పి ఉండొచ్చు అంటే, వాళ్ళు మిగతా జీవజాతులు జీవించి ఉన్నా వాళ్ళు మరణించి ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళు ఎలాగో భగవత్ చైతన్యాన్ని పొందలేరు కదా, కాబట్టి వాళ్ళు వదార్హులు. ఎందుకంటే అంతిమంగా ఈ మత విధానాలన్నీ వీటన్నిటికీ మూలం ఏమిటి? సనాతన ధర్మమే కదా. వీటి నుండి కాలక్రమంలో అవి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా అవి పెర్ముటేషన్ కాంబినేషన్స్ అయినట్టుగా అవి అలా వచ్చాయి ఏవో, కానీ మూలం అయితే ఏమిటి? అందులో ఉన్న ప్రతి ఆలోచనకి కూడా మూలం ఏమిటంటే సనాతన ధర్మమే కదా. కాబట్టి ఆ విధంగా అంటే మనం దాన్ని ప్రచారం చేయకపోయినా ఆ కోణంలో మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు, ఎందుకు ఆ విధంగా చెప్పి ఉండవచ్చు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, పురుషుడికి మాత్రమే ఆత్మ ఉందన్నారు కొన్నాళ్ళు, తర్వాత స్త్రీకి కూడా కేటాయించారు, అంటే అనౌన్స్ చేశారు, సరే ఇవాళ నుంచి తీసుకోండి మీకు కూడా ఆత్మ ఉంది అని. అదేదో ఒక డేట్ చెప్తారు, ఆ డేట్ నుంచి వాళ్ళు డిక్లేర్ చేశారంట, ఇవాళ నుంచి మేము చెప్తున్నాం స్త్రీలకు కూడా ఆత్మ ఉందని చెప్పి. అలాగే మనం చూస్తే ఇస్లాంలో కూడా అసలు విగ్రహారాధన ఏ విధమైనటువంటి, అంటే భగవంతునికి ఇది సూచన అనేటువంటి దేన్నైనా సరే ఖండించారండి. అంటే భగవంతుని యొక్క నామం కానీ, భగవంతుని గురించినటువంటి రూపం కానీ ఏది కూడా వాళ్ళు అంగీకరించరు. దానికి ఒక వరిష్ఠ వైష్ణవం నుంచి నేను విన్న విషయం ఏంటంటే, ఇది కూడా బహుశా మహమ్మద్ వచ్చేటువంటి కాలానికి విగ్రహారాధన అనేది ఎంత చవకైపోయిందంటే అంత చవకైపోయిందనమాట. అంటే ఎవడు పడితే వాడు, ఇప్పుడు చూడండి మనం కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటాం, ఎవరు పడితే వాళ్ళు ఇళ్లలో విగ్రహాలు పెట్టేసుకుంటున్నారు, వాటికి ఎలా అర్చన చేయాలో తెలియదు. ఇదొక ఏమంటారు దాన్ని, ఒక పరిహాసంగా మారిపోయిందన్నమాట. ఆలయాలు కట్టేస్తుంటారు ఎక్కడికక్కడ, వాడికి ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఊరికే నాకేదో కట్టాలని ఉంది, ధనం ఉంది, కట్టేస్తున్నాను. లేకపోతే ఇది బజార్లో బాగుంది అంటే, చివరికి ఎలా అయిపోయిందంటే ఈ రోజుల్లో గిఫ్ట్ ఇవ్వడం కూడా. ఎవరిచ్చారు మీకు విగ్రహాలు అంటే, ఎవరో గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేగా. అదేంటి గౌరవనీత విగ్రహాలు, రాధాకృష్ణుల విగ్రహాలు ఊరికే బర్త్డే పార్టీకి గిఫ్ట్ ఇచ్చేవా అవేమన్నా? అంటే ఇలాంటి పరిస్థితులు వస్తే ఇప్పుడు కలియుగంలో కూడా ఏం చెప్పారు? కలియుగంలో వాస్తవంగా మనకు కూడా ఏం చెప్పబడింది? విగ్రహారాధన అనేది లేదని చెప్పబడింది కదా కలియుగం. మరి మహమ్మద్ కూడా ఏం చెప్పాడు? విగ్రహారాధన పూర్తిగా ఖండించాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ విధంగా మరీ అపహాస్యం చేసి చూడండి, ఇప్పుడు అందరికంటే పెద్ద విగ్రహం పెడతాం, ఒకళ్ళేమో మేము అందరికంటే పెద్ద రాముడి విగ్రహం పెడతామని, ఇంకొకళ్ళేమో కృష్ణుడి విగ్రహం పెడతానని, లేదా ఇంకొకరు వచ్చి బుద్ధుడిది పెడతానని, ఇంకొకరు వచ్చి రామానుజాచార్యులు పెట్టారు. ఇప్పటికి ఇలాగా మొత్తం దేశం అంతా ఇలాగా ఎక్కువ అయిపోయినాయి అనుకోండి, చివరికి ఏం చేయాల్సి వస్తుంది ఏదో ఒక రోజున?
పూర్తిగా తీసిపడండి, అసలు మనం ఇంకా అనుమతి లేదు అనే ఒక ఇది రావచ్చు కదా, ఎప్పుడన్నా ఏదైనా ఎక్కువైపోయినప్పుడు అనేది. సో అలాంటి పరిస్థితుల్లో మహమ్మద్ చెప్పి ఉండొచ్చు అని చెప్పి ఎందుకంటే ఖురాన్లో చెప్పబడింది ఏమని, భగవంతుని యొక్క స్వర్గంలోకి వెళితే భగవంతుని యొక్క మోకాళ్ళు కనిపిస్తాయని చెప్పబడుతుంది. మోకాళ్ళు ఉన్నాయంటే మిగతా శరీరం ఉండాలి కదా. మరి ఎందుకని విగ్రహారాధన అంత తీవ్రంగా ఖండించారు వాళ్ళు అంటే దానికి కారణం అదై ఉండొచ్చు అని చెప్పి అదవుతుంది కదా. కాబట్టి ఇక్కడ జీవులు, అందుకే ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే, ఎవరైతే కృష్ణ చైతన్యం లేరో వాళ్ళు వారు ఉనికిలో లేనట్టే ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే ఉనికిలో లేనట్టు ఎందుకు అంటున్నామంటే, జీవికి ఉనికి ఏమిటి అంటే భగవత్ సంబంధం. అది లేనప్పుడు వాడు ఇంకా ఉనికిలో ఉన్నాడు లేకపోయినా ఒకటే కదా. ఆ దృష్టితో ఇక్కడ చెప్తున్నాం. కాబట్టి కృష్ణుడే జీవులని నిజమైన ఉనికిలోకి తీసుకొస్తాడు. లేకపోతే ఏమవుతుంది, కృష్ణుడు జీవుల్ని నిజమైన ఉనికిలోకి తీసుకురాకపోతే అచైతన్యమిదం విశ్వం అన్నట్టుగా ఉంటుందన్నమాట. అంటే ఈ జగత్తంతా కూడా బ్రతికున్నా చచ్చినట్టుగా, అంటే జీవోత్సవాలతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అసలైనటువంటి జీవం లేదు. అందువల్లే కృష్ణ చైతన్యం వచ్చి ఈ మొత్తం విశ్వానికి జీవాన్ని ప్రసాదించింది అనమాట. ఎవరా కృష్ణ చైతన్యం అంటే అదే చైతన్య మహాప్రభు. చూడండి, దానికి ఒక అర్థాన్ని ఇచ్చి పోషిస్తుంది. చూడండి, అప్పటి నుంచి మన కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం. ఇప్పుడు మనమైనా సరే చూడండి, ఇప్పుడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాం అనుకోండి, మనం మనకి సరైనటువంటి ఆహారం పడకపోతే మనకి బలహీనంగా ఉంటుంది. ఏదో కారణం చేత, మొత్తానికి వ్యాధి వల్ల ఏదో కారణం చేత మనం సరిగా సక్రమంగా ఆహారం తీసుకోకపోతే ఏమవుతుంది, శరీరానికి సరైన పోషణ అందక బలహీనత వస్తుంది. అలాగే ఎవరికైతే అంటే దేహానికి ఏ విధంగా ఆహారం లేకపోతే శరీరం బలహీనం అయిపోతుందో, చురుకుదనం కోల్పోతుందో, అలాగే నిజంగా జీవాన్ని ఇచ్చేటువంటి ఆ కృష్ణ చైతన్యం అనే పోషణ ఎవరికైతే లభించదో వారు ఈ ప్రపంచంలో బతికున్నప్పటికీ వారి జీవితం నిజమైన జీవితం కాదు చెప్పుకుంటున్నారు. అంటే దాదాపు చచ్చినట్లే అనమాట. ఆ విధంగా చూస్తే విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయినట్లే ఉన్నారు. మరి కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఈ చనిపోయిన వాళ్ళందరినీ కూడా భక్తుల ద్వారా వచ్చి వాళ్ళందరికీ జీవాన్ని ఇస్తున్నాడు. ఏ విధంగా జీవాన్ని ఇవ్వడం, కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం ద్వారా. అంటే ఎప్పుడైతే వాడికి అర్థమవుతుందో, ఓ నేను శరీరం కాదు ఆత్మ అనేది, చూడండి, అప్పుడు వాడికి జీవితంలో వెలుగు వస్తుందన్నమాట. మన శరీరం కాదు ఆత్మ, అది ఒకటి. ఆత్మ ఎవరంటే కృష్ణుని యొక్క అంశ. ఇలా ఈ విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ మనిషి ఏమవుతాడు, అతనిలో ఆ వర్చస్సు పెరుగుతుంది అనమాట. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. దానివల్ల మనిషిలో జీవం అనేది కనిపిస్తుంది. అందుకే భక్తులకి అభక్తులకి చూడండి మీరు ఎంత భేదం ఉంటుందో. భక్తుల యొక్క అభక్తుల యొక్క ముఖాలు మనం చూస్తే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి మేకప్ అయినా వేసుకునేవ్వండి. ఒక భక్తుడు చాలా సాదాసీదాగా ఉండనివ్వండి, కానీ అందులో జీవకళ కనిపిస్తుంది ఎవరికి, భక్తుని యొక్క ముఖంలో మనం చూస్తే. కాబట్టి ఈ విధంగా కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే తన భక్తుల ద్వారా ఇక్కడికి వచ్చి, అంటే ఎవరు, చైతన్య మహాప్రభు తన యొక్క అనుయాయుల ద్వారా, శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వారందరూ వచ్చి ఏం చేస్తున్నారంటే అందరినీ వారికి ఏదో ఇలాగా హరినామం అనే మంత్రించిన జలం చిలకరించేలాగా ముఖాల మీద పడిపోయినాడు ఉంటాడు, అలాగా ముఖం మీద నీళ్ళు జంపాను, అలా హరినామం ఇచ్చి వాళ్ళని మళ్ళీ మేల్కొలుపుతున్నారనమాట. బృందావనంలో మనం చూస్తే ఈ కాళీయ హ్రదం ఏదైతే ఉందో యమునా నదిలో పక్కన ఒక సరస్సుగా ఏర్పడింది అనమాట. ఆ కాళీయ హ్రదంలో ఉన్నటువంటి కాళీయుడు అతని నోటి నుంచి వచ్చినటువంటి విషపూరిత వాయువుల వల్ల ఆ విషం ఏం చేసింది, యమునా నది నీళ్ళంతటా వ్యాపించడం వల్ల ఈ కాళీయ హ్రదం పరిసరాల్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా జీవం కోల్పోయి నిశ్చేతనంగా మారిపోయాయి. అంటే ఆ నీటిని తాగిన వారంతా మరణించారు. మరి ఆ సమయంలో గరుడు ఏం చేశారంటే తన నోటి నుండి ఒక అమృత బిందువుని అక్కడ ఉన్న ఒక చెట్టుపై పడేలా చేస్తాడు. దాంతో ఆ చెట్టుకు మళ్ళీ ప్రాణం వస్తుంది అనమాట. అదేవిధంగా కాళీయుడు తన నోటి నుండి విషాన్ని కక్కినట్టుగా ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి జనులందరూ కూడా భగవంతుని పట్ల ఉన్నటువంటి అసూయ అనే విషంతో విషపూరితమైపోయి ఉన్నారు అందరూ కూడా. ఎవరినైనా కదపండి, మీకు చూడండి ఈ రోజులో మనకి ఒక విధంగా చెప్పాలంటే రోజు రోజుకి ఈ కృష్ణ చైతన్య సంఘానికి శత్రువులు పెరుగుతున్నారని చెప్పుకోవాలి ఒక విధంగా. ముఖ్యంగా ఇప్పుడు ఆన్లైన్ వచ్చిన దగ్గర నుంచి కృష్ణ చైతన్యానికి శత్రువులు ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారు అంటే కృష్ణుడు భగవంతుడు అనే దాన్ని అది
అదొక విషం లాంటిది అనమాట. అది డైజెస్ట్ అవ్వదు అదంతే. అంటే వాళ్ళు ధార్మికులుగా కనిపించవచ్చు, వాళ్ళు ధార్మికులుగా కనిపించవచ్చు, వాళ్ళు కూడా కొన్ని ధర్మాలను ఆచరిస్తూ ఉండొచ్చు, ఇవన్నీ చేస్తుండొచ్చు. కానీ ఎప్పుడైతే కృష్ణుడు భగవంతుడు మన శరణాగతి పొందాలనేది మాత్రం అది గొంతు దిగదనమాట. అది చూడండి. కానీ ఈ శుద్ధ భక్తుడి నుంచి లభించే కొద్దిపాటి కరుణ అనే అమృత బిందువు వల్ల మనలో మళ్ళీ జీవం వస్తుంది అనమాట. చూడండి. కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తులు వచ్చి ప్రచారం చేస్తారో అప్పుడు మళ్ళీ జీవం వస్తుంది. మరి ఆ జీవం దేనికోసం ఉంది అంటే, ఎందుకోసం ఆ జీవం ఉంది? ఇప్పుడు ఆ చెట్టుకి మళ్ళీ జీవం పోసి గరుడు దాన్ని పెరిగేలా పోషించడానికి గల కారణం ఏమిటి? ఎందుకోసం ఒక చెట్టుపై ఆయన అమృత బిందువు వదిలేడు ఎక్కడ అంటే, గరుడికి తెలుసు భవిష్యత్తులో కృష్ణుడు వస్తాడు, వచ్చి ఆ చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి నీళ్ళలో దూకుతాడు ఆయన. అర్థమవుతుంది కదా. అంటే కృష్ణుని యొక్క సేవ కోసం మళ్ళీ ఆ చెట్టుకు ప్రాణం వచ్చింది అక్కడ. గరుడు ప్రాణం ఇచ్చాడు దానికి. ఎందుకోసం అంటే, కృష్ణుడు ఆ చెట్టు మీదకి ఎక్కి అక్కడి నుంచి నీటిలోకి దూకాడు. దూకి ఏం చేశాడు? ఆ పరిసరాలను కలుషితం చేసి వృందావన వాతావరణాన్ని పాడు చేసినందుకు ఆ కాళీయుడిని శిక్షించడానికి ఆయన అలా చేశాడు. కాబట్టి అలాగే ఇక్కడ ఎలా ఉపమానం చెప్తున్నారంటే భక్తి వికాస్ స్వామి వారు, శుద్ధ భక్తులు మనపై అమృతాన్ని చిలకరించి మనకు తిరిగి జీవాన్ని ఇస్తారు. అంటే దాని అర్థం దేనికోసం ఇస్తున్నారు వాళ్ళు అంటే, మనల్ని కృష్ణుడి వద్దకు తీసుకువెళుతున్నారు. వారు మన నిజమైన ఉనికి అయిన కృష్ణ చైతన్యాన్ని మనలో పోషిస్తారు. ఎందుకోసం ఇస్తున్నారంటే, మనం కృష్ణుడికి సేవ చేస్తూ ఆధ్యాత్మికంగా ఎదగగలగడం కోసం. ఎందుకు గరుడు ఆ చెట్టుని బతికించాడంటే, భవిష్యత్తులో కృష్ణుడు వచ్చి ఆ చెట్టు మీదకి ఎక్కి ఆ చెట్టు మీద నుంచి కాళీ ముడుగులో దూకడం కోసం. అలాగే మనకెందుకు కృష్ణ చైతన్యాన్ని పంచుతున్నారంటే, మనం భవిష్యత్తులో కృష్ణుడి సేవ చేస్తామని ఆ విధంగా పోల్చుతున్నారనమాట. కాబట్టి మరి ఈ జీవులకు కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం కోసం, అంటే జీవులని చైతన్యవంతులను చేయడం కోసం అనేకమైనటువంటి సాధనాలు ఇచ్చారు మనకి మంచి మంచి ఆలయాలు కావాలి ఈ పనులు చేయడానికి. అంతే కదా. ఎవడో బయట జీవోత్సవాల్లో తిరుగుతుంటారు, లేదా కాలేజీలు ఎగ్గొట్టి అమ్మాయిల అబ్బాయిలు తిరుగుతుంటారు కదా. కానీ వాళ్ళకి ఇక్కడ ఏదో ఒక పెద్ద భవనం కనిపించగానే ఏమిటో చూద్దాం పదండి లోపలికి వెళ్ళి, అందుకనే భక్తులు వదులుతారా లోపలికి రాగారు. కనీసం వాళ్ళతో హరే కృష్ణ ఆనందం ఏదో ప్రసాదం పెట్టో, లేకపోతే మన వాళ్ళు చూస్తుంటాం కదా, కూర్చోబెట్టి ఒక గంట క్లాస్ ఇచ్చేస్తారంట చాలా అవుతుంది కదా. సో కాబట్టి చక్కటి ఆలయాలు, ఎంత రుచికరమైన ప్రసాదం, ఇలా అన్ని రకాల వస్తువులు ఉండాలి మనకి. అంటే వచ్చే ప్రతి ఒక్కరు కూడా కృష్ణునికి సేవ చేస్తూ తమ చైతన్యాన్ని పోషించుకోవడానికి ఈ వస్తువులన్నీ తోడ్పడాలి. అందుకోసమే ఈ ప్రచారంలో అనేక రకాల కార్యక్రమాలు, రథయాత్ర చేస్తున్నాం, ఉత్సవాలు చేస్తున్నాం, నామ సంకీర్తనం, పుస్తక వితరణ, పారాయణం చేస్తున్నాం, ప్రవచనాలు, కీర్తనలు, ప్రసాద వితరణ, ఆలయ నిర్మాణాలు. ఏం చేసినా ఇవన్నీ దేనికోసం అంటే, మనలోనూ ఇతరులను కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడం కోసం. కాబట్టి వస్తువులన్నీ ఉండాలన్నమాట. కాబట్టి ఆలయం అనేది మన భౌతిక కోరికలను పెంచుకోవడానికి ఉద్దేశిస్తున్న స్థలం కాదు. అంటే జనం వస్తే రావచ్చు, ఆ విధంగా చెప్పుకున్నాం కదా ఉదయం కూడా, భౌతికమైన కోరికలతో రావచ్చు. కానీ వారి ఇక్కడికి వచ్చాక వాళ్ళకి తెలియాలన్నమాట, ఇదేదో మందిరం అంటే ఏదో తినడానికి నిద్రించడానికి మాత్రమే పరిమితమైన చోటు కాదు. అంటే ఇక్కడ తినడం నిద్రించడం ఉన్నా అదే దీని యొక్క పరమార్థం కాదు. ఇది ప్రతి ఒక్కరూ కృష్ణునికి సంపూర్ణంగా సేవ చేసేటువంటి స్థలం ఆలయము అంటే. ఇందులో శరీర పోషణ అనేది కేవలం ఆ శరీరం కృష్ణుడి సేవకు ఉపయోగపడడం కోసమే జరుగుతుంది. అంతేగాని బయట శరీర పోషణే లక్ష్యం. ఇక్కడ కూడా శరీర పోషణ చేస్తున్నాం మనం, కానీ దేనికోసం? ఆ శరీరం కృష్ణుడి సేవకి ఉపయోగపడడం కోసం. అందుకే మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య విద్యతే. అందుకే భక్తుడు ఒక సమయంలోనే ఆహారం స్వీకరిస్తాడు, ఒక రకమైన ఆహారాన్ని స్వీకరిస్తాడు. లేకపోతే అతని యొక్క నిద్ర అనేది నియంత్రణ ఉంటుంది, సేవలో నియంత్రణ ఉంటుంది. ప్రతిదీ కూడా నియమబద్ధమైనటువంటి జీవితం. అందుకే వీటిని ఆశ్రమము అన్నారు. కేవలం మందిరమే కాదు, వాస్తవానికి 4 ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. అన్నీ కూడా ఆధ్యాత్మిక శ్రమ చేయడం కోసం ఉన్నవి. ఆశ్రమంగా లేదనుకుంటే అప్పుడు ఆరాం అయిపోతుంది అనమాట. ఆరాము గారు ఆశ్రమమా ఆరామమా? బౌద్ధారామాలు అని చెప్పి ఉంటాయి. బౌద్ధారామాలు అంటే ఎందుకంటే వాళ్ళకి సేవ అనేది ఉండదు, వాళ్ళు విశ్రాంతి అనమాట. ఏమిటంటే నేను శూన్యాన్ని, చూడండి
యాక్టివిటీ లేదు వాళ్ళకి, బౌద్ధులకి. బౌద్ధ భిక్షువులు ఉండే ప్రదేశాలని బౌద్ధారామాలు అంటారు. ఆరాం అంటే భౌతికమైన పనుల నుంచి విశ్రాంతి తీసుకున్నారన్నమాట వాళ్ళు. కానీ మనం ఇక్కడ విశ్రాంతి కాదు, అంటే విశ్రాంతే ఆత్మకి నిజమైన విశ్రాంతి ఏమిటి అంటే భగవత్ సేవ. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు శిష్యులందరూ అడిగేవారట, మీరు విశ్రాంతి తీసుకోండి అంటే ఆయన విశ్రాంతి తీసుకునేవారు కదట. ఎవరు వచ్చినా సరే వాళ్ళతో హరికథ మాట్లాడటం, గంటల తరబడి ప్రవచనాలు ఇవ్వడం చేసేవారట. శిష్యులు వచ్చి మీరు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంటే, ఇదే కదా ఆత్మకి విశ్రాంతి అనేవారు. ఆత్మకి ఏమిటి విశ్రాంతి? భగవత్ సేవే ఆత్మకి విశ్రాంతి. నేను విశ్రాంతి కదా తీసుకుంటున్నాను, మళ్ళీ నన్ను విశ్రాంతి తీసుకోమంటారు ఏమిటి? వాళ్ళ యొక్క భావన సో ఆ విధంగా ఉందన్నమాట. అందుచేత సో శరీర పోషణ అనేది ఉంది, మనం కూడా శరీర పోషణ చేస్తున్నాం. కానీ ఆ శరీరం కృష్ణుని సేవకు ఉపయోగపడడం కోసమే శరీర పోషణ అనేది మనం చేయాలి. అది అసలైనటువంటి విషయం. సో జీవుడికి లభించే నిజమైన పోషణ ఇదే, ఇది కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడం. దీనివల్ల మనకి మరణం అనేది ఉండదన్నమాట. త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున, కృష్ణుడు చెప్తున్నాడు కదా. అంటే మనం ఈ లౌకిక శరీరాన్ని ఎంతగానో పోషించవచ్చు, కానీ ఈ శరీరం ఏదో ఒకరోజు మరణిస్తుంది. దీనికి ఎంత మంచి ఆహారం ఇచ్చినప్పటికీ, ఎంత గొప్ప వైద్యుడు ప్రయత్నించినా మనం మరణించక తప్పదు. కానీ మనం కృష్ణ చైతన్యం అనే నిజమైన పోషణ పొందామనుకోండి, అప్పుడు మనం కృష్ణ చైతన్యంలో శాశ్వతంగా జీవిస్తాము. అందుకే ఇప్పుడు ఇక్కడ కృష్ణుడిని ఏమంటున్నాం? భూతాత్మ. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ భూతాత్మ అని ఎందుకు చెప్పారు. జీవమునిచ్చేవాడు, పోషించేవాడు అంటే ఏ విధంగా? వారికి ఆధ్యాత్మిక జీవితాన్ని ఇవ్వడం ద్వారా జీవులను పోషిస్తున్నాడు అని అర్థం. దాన్ని కదా. కాబట్టి ఆయనే సమస్త జీవుల్ని పోషిస్తున్నాడు. ఎలా పోషిస్తున్నాడు? ఆయన ఉపదేశాల ద్వారా, ఆయన లీలల ద్వారా, ఆయన సేవకుల ద్వారా, ఆయన నామం ద్వారా, ఆయన ప్రసాదం ద్వారా. అంటే ఇక్కడ చెప్పుకునేది ఏ పోషణ గురించి? అవును, లౌకికంగా కూడా ఆయనే కదా పోషించేది. లౌకికమైనటువంటి వాళ్ళకు కూడా పోషణ ఎవరిస్తున్నారు? కృష్ణుడే. కానీ అది కాదు నిజమైన పోషణ. నిజమైన పోషణ ఏమిటి? ఆధ్యాత్మిక పోషణ, ఆత్మ పోషణ. కాబట్టి ఆయనే ప్రాణం అన్నమాట. భూత భావన అని చెప్పన్నారు. కాబట్టి ఈ నామాలన్నీ ఒకేలా ఉంటాయి చూడడానికి. భూతాత్మ, భూత భావన, అలాగే ఒకే విధమైనటువంటి అర్థాలని కలిగి ఉన్నట్టుగా ఉంటాయి. కానీ వీటి మధ్య స్వల్ప తేడాలు ఉన్నాయన్నమాట. మన వివరణలో వెళ్తుంటే మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి భూత భావన. కాబట్టి కృష్ణుడు భక్తులు కాని వారి కోరికలను కూడా పోషిస్తాడు. అదే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మనం భక్తులం కాకుండా ఉండాలనుకోండి, అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మత్త స్మృతి జ్ఞానం అపోహనం అన్నట్లుగా ఒకరి కృష్ణ చైతన్యంలో లేకుండా ఉండడానికి కావలసిన విస్మృతిని కూడా కృష్ణుడే ఇస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా నాకు ఆధ్యాత్మిక జీవితం వద్దు, నేను భౌతికంగానే ఉంటాను అనుకున్నాడు అనుకోండి, అంటే వాడు కృష్ణుడిని మర్చిపోవాలనుకుంటున్నాడు కదా. కృష్ణుడిని మర్చిపోవాలి అంటే మరుపు అనేది కావాలి మనకి. ఆ మరుపును కూడా ఎవరు ఇస్తున్నారు? కృష్ణుడే ఇస్తున్నాడు. వాళ్ళకి విస్మృతిని ఇచ్చేవాడు కూడా కృష్ణుడే. అలాగే మనకి దీనికి ప్రతిగా మరొక శ్లోకం ఉంది మనకి. ఏమిటంటే యోయో యామ్యాం తనుం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం అని చెప్పుకుంటారు. అంటే ఎవరైనా కృష్ణుడిని కాకుండా ఇతర దేవతలను పూజించాలని కోరుకుంటే, వాస్తవానికి అది అవిధిపూర్వకం అంటున్నాడు మరొక చోటన. అది సరైన మార్గం కాదన్నాడు, తప్పుడు మార్గం అంటున్నాడు. ఒకవేళ ఎవరైనా కోరుకున్నా, కృష్ణుడు ఏమంటున్నాడు? నేను ఆ వ్యక్తికి ఆ దేవత పైనే ఎప్పటికీ చలించనటువంటి అచలమైన శ్రద్ధను ప్రసాదిస్తానని చెప్పుకుంటాడు. తప్పుడు మార్గంలో వెళ్ళాలన్నా కూడా మళ్ళీ అది కూడా కృష్ణుడు ఏమంటున్నాడు? నా వల్లే వాళ్ళకి ఆ శ్రద్ధ కలుగుతుంది అని చెప్పుకుంటున్నాడు. 7వ అధ్యాయం 21వ శ్లోకం భగవద్గీత. అంటే మనం కృష్ణుడిని మర్చిపోవడానికి కావలసిన శ్రద్ధను కూడా ఆయనే ఇస్తున్నాడు. ఆ శ్రద్ధను పోషించేది ఎవరు? ఆయనే. శ్రద్ధను పోషించడం అంటే ఎలా? ఇప్పుడు ఆల్రెడీ వాడికి నేను భౌతికంగా ఉండాలి, భగవంతుడు వద్దు అనే భావనలో ఉన్నాడు. ఇప్పుడు దాన్ని పోషించాలంటే వాడికి ఆ విధమైన సహవాసం ఇవ్వాలి. కాబట్టి కృష్ణుడు ఏం చేస్తాడు? వాడిని అలాంటి వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఇది ఎలాంటిదంటే చూడండి, యూట్యూబ్లో మనం ఏ విధమైన వీడియోలు చూస్తే అలాంటివే మనకు కూడా వస్తాయి నోటిఫికేషన్. చూడండి, కృష్ణుడు కూడా అలాగే
అంతే కదా, ఇప్పుడు డూమ్ స్క్రోలింగ్ అన్నట్టుగా మనం చూస్తున్న ఇలా వెళ్తూ 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 ఒక వీడియో నొక్కాం, తక్కువ వెంటనే ఆ లాగరిథం తీసేసుకుంటుంది. వీడికి ఇలాంటివి ఇంట్రెస్ట్ అనమాట. సో మనం ఏవి 2-3 వీడియోలు ఏవైతే చూస్తామో అవే మళ్ళీ మళ్ళీ అవి ఇస్తూ ఉంటుంది. కృష్ణుడు కూడా అంతే. నువ్వు మర్చిపోవాలనుకున్నావు నన్ను, కాబట్టి నీకు మరిపించేవాళ్ళు, నన్ను మరిపించేవారునే నేను కల్పిస్తాను. వాడికి అలాంటి వాళ్ళు తగులుతుంటాడు. భక్తుడికి అందరు భక్తులు తగులుతుంటారు చూడండి. కాబట్టి ఆయనే పోషిస్తున్నాడు అనమాట. కాబట్టి మనం దేన్ని కోరుకుంటే దాన్ని ఆయన పోషిస్తాడు. మనం ఏదైనా ఒక కళను పోషించాలనుకుంటే ఆయనే పోషిస్తాడు. ఆయన చెప్తున్నాడు కదా 9వ అధ్యాయంలోనే కదా, ఏమంటున్నాడు ఆయన, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యశ్చింతయంతో అంటే అన్యమైనటువంటి చింతన లేకుండా కేవలం కృష్ణుడినే ఎవరైతే సేవిస్తూ ఉంటారో, ఏ జనా పర్యుపాసతే ఎవరైతే నన్ను సేవిస్తూ ఉంటారో, ఎవరైతే నిత్యాభియుక్తానాం ఎల్లప్పుడూ కూడా వారు నా యొక్క సేవలో నిమగ్నమై ఉండేలా యోగక్షేమం వహామ్యహం, లేనిది ఇస్తాను ఉన్నదాన్ని పోషిస్తానని చెప్పుకుంటున్నాడు ఆయన. ఉన్నదాన్ని పోషిస్తానంటున్నాడు. వాళ్ళకైతే కొద్దిగా ఉందనుకోండి, ఆ కళను ఇంకా వృద్ధి చేస్తాడు కృష్ణుడు. ఎందుకంటే అతను కృష్ణుడి సేవలో వాడడం వల్ల. ఆ కోరిక ఉంటే చాలు, కోరిక ఉంటే ఆయనే పోషిస్తాడు. అది ఇక్కడ విషయం. కాబట్టి కృష్ణుడు మనం ఏది కోరుకుంటే దాన్ని పోషిస్తాడు. ఎందుకంటే కృష్ణుడు ఒక కల్పవృక్షం వంటి వాడు. కాబట్టి కృష్ణుని మర్చిపోవాలనుకుంటున్నారా, కృష్ణుడు దాన్ని తగినట్లుగా మనల్ని నడిపిస్తాడు. కానీ అది భౌతిక కోరిక కాబట్టి అది ఎంతో కాలం నిలవదనమాట. ఇప్పుడు ఈ లౌకిక వృక్షాలు ఉన్నాయి. ఈ లౌకిక వృక్షాలు ఏం చేస్తాయి, కొంతకాలం పాటు బాగా వర్ధిల్లుతాయి, ఆ తర్వాత ఎండిపోతాయి అనమాట. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం స్వభావం అలాంటిది. కానీ మనం కనుక కల్పవృక్షం చుట్టూ అల్లుకునేటువంటి భక్తిలతను పెంపొందించుకున్నాం అనుకోండి, భక్తి అనేటువంటి తీగను. ఎందుకంటే తీగలు పాకాలంటే వాటికి ఏదో ఆసరా ఉండాలి. అప్పుడు మనం కనుక ఆ కల్పవృక్షం, ఎవరు కల్పవృక్షం ఇక్కడ? కృష్ణుడే కల్పవృక్షం కదా. ఆ విధంగా భక్తిలతను పెంపొందించుకున్నాం అనుకోండి, భక్తిని, మరి అదే ఏం చేస్తుందంటే నిరంతరం శాశ్వతంగా ఉండే శుద్ధ భక్తిగా అవుతుంది కొన్నాళ్ళకి. దీనికి మరొక ఉదాహరణ ఏమిటంటే, సాక్షాత్తు చైతన్య మహాప్రభువే ఆ భక్తి వృక్షం. కాబట్టి మన భక్తిలత కనుక ఆ వృక్షం చుట్టూ అల్లుకుందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ భూత భావన అయినటువంటి కృష్ణుడు దానిని పోషిస్తాడు అనమాట. ఆ తీగని దాన్ని ఆయనే రక్షిస్తాడు, పోషిస్తాడు, దానికి మద్దతును కూడా ఇస్తాడు. ఇప్పుడు చెప్పుకునే శ్లోకంలో యోగక్షేమం వహామ్యహం అన్నట్టుగా. ఇంకా ఆ తీగ ఏం చేస్తుంది, ఆ విధంగా క్రమంగా పోషణ పొందుతూ, రక్షణ పొందుతూ, మద్దతు పొందుతూ చివరికి ఏం చేస్తుంది, కృష్ణ ప్రేమ అనే దివ్యమైన మధుర ఫలాన్ని అందిస్తుంది. ఫలం అంతిమంగా కృష్ణ ప్రేమ అనేటువంటి ఫలం పొందుతుంది అనమాట. కాబట్టి ఆ పోషణ అంతా కూడా ఎక్కడుంది, ఆ మూలంలోనే ఉంటుంది కదా. వీటిని పాదపములు అని చెప్పి అంటారు. అంటే పాదముల ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తాయి ఇవి మొక్కలు. కాబట్టి ఆ మూలంలోనే, వేరులోనే ఉంది పోషణ అంతా కూడా. మరి చూడండి, ఒక గుమ్మడి పాదో లేకపోతే ఒక బీరపాదో ఏదో ఒకటి, అది ఎక్కడ మొదలైందో తెలియదు మనకు ఒక్కోసారి. అలా పాకుంటూ 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 వెళ్ళిపోతుంటుంది అంతే. కాబట్టి ఆ భక్తిలత గోలోక వృందావనం వరకు ఎంత పైకి వెళ్ళినా దానికి కావలసిన పోషణ మాత్రం మూలం నుండే వస్తుంది, ఆ వేరు నుంచే. మరి ఏమిటి ఈ భక్తిలత అనేటువంటి వేరుకి పోషణ ఏమిటి అంటే శ్రవణం, కీర్తనం. భక్తుల నుంచి వినడం, అలాగే దీన్ని మనం కీర్తించడం. ఈ శ్రవణ కీర్తనలు అనేటువంటి నీరే ఈ భక్తిలత అనే ఏదైతే ఉందో దానికి ఆధారం అన్నమాట. ఈ విధంగా కృష్ణుడే సమస్త జీవులకు సృష్టికర్త, పోషకుడు, నిర్దేశకుడు, రక్షకుడు, మరి సాక్షాత్తు ప్రాణధారుడు కూడా. ఆ విధంగా ఈ భూత భావన అనే పదం మనకు తెలియజేస్తుంది అనమాట. ఈ విధంగా సర్వస్వానికి కృష్ణుడే యజమాని, సర్వస్వానికి ఆయన యజమాని. ఈ పదం మనకి ఇదే శ్లోకంలో మొదటి పంక్తిలో చూసాం. భూత భవ్య భవత్ ప్రభు అని నామం వచ్చింది కదా. ఈ విధంగా సమస్తానికి ఆయనే ప్రభు, ఆయనే యజమాని అనమాట. ఈ విధంగా ఈ నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.
ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి ఎవరికైనా. సరే, ఎవరికి ప్రశ్న లేకపోతే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కీ జయ. परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.